నమస్తే అండి. నా పేరు రాజేశ్వర్. నాకు 18 ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. సో, ఇప్పుడు వెస్టీజ్ అనే కంపెనీ గురించి తెలుసుకుందాం. వెస్టీజ్ అనేది ఐఎస్ఓ సర్టిఫైడ్, ఎఫ్ఐసిసిఐ సర్టిఫైడ్, హలాల్ సర్టిఫైడ్, అలాగే గ్లోబల్ 30th ర్యాంక్‌లో ఉంది. సో, మనం ప్రతి పని ఏ పనైనా ఎందుకు చేస్తాము? ఉద్యోగం కానీ, బిజినెస్ కానీ, మంచి లగ్జరీ హౌస్ తీసుకోవాలని, లగ్జరీ కార్ తీసుకోవాలని, మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలని, పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇప్పించాలని, జాబ్ ఫ్రీడమ్, టైం ఫ్రీడమ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్, బంగారం తీసుకోవాలని, ఫారెన్ ట్రిప్స్ వెళ్ళాలని, అలాగే మన ఇంటికి నాణ్యతమైన సరుకు తీసుకోవాలని పనిచేస్తాం. సో, ఇప్పుడు చేసే పని చేస్తే ఇవన్నీ నెరవేరుతాయంటే ఖచ్చితంగా నెరవేరాయని చెప్పొచ్చు. ఒక్కరు బిజినెస్ చేసినా, ఒక్కరు జాబ్ చేసినా కానీ కళలు మట్టుకు నెరవేరవు, డ్రీమ్స్ మట్టుకు నెరవేరవు. సో, ఇక్కడ చూసుకుంటే వెజిటబుల్ వెండర్, కూరగాయలు అమ్మే వ్యక్తి, ఇతను వేరే వాళ్ళ దగ్గర పనిచేయడం ఇష్టం లేక అతను సొంతంగా చేసుకుంటున్న పెట్టుబడి పెట్టుకొని, సో ఇది బిజినెస్ అన్నారు స్వయం ఉపాధి. సో అతనికి లిమిటెడ్ టైం ఉంటుంది, లిమిటెడ్ ఇన్కమ్ ఉంటుంది, లిమిటెడ్ పర్సన్స్. అతను ఒక్కడే పని చేస్తున్నాడు. అతను ఒక్కడు పని చేస్తే ఏమీ సంపాదించలేడు. అతని ఇంటి మట్టుకుంటుంది, అంతంత మట్టుకుంటుంది. సో ఇక్కడ చూస్తే రిలయన్స్ ఫ్రెష్, ఇతనికి వచ్చేసి 1000 స్టోర్స్ ఉన్నాయి. 1000 స్టోర్స్లో 10 మంది ఎంప్లాయీస్ పనిచేస్తే 10,000 మంది ఇతని గురించి పనిచేస్తున్నారు. ఇతనికి రోజు 1,00,000 గంటలు ఉన్నాయి అన్నమాట. సో ఇతనికి అన్లిమిటెడ్ టైం ఫ్రీడమ్ ఉంది, అన్లిమిటెడ్ ఇన్కమ్ ఉంది, అన్లిమిటెడ్ మెంబర్స్ అతని గురించి పనిచేస్తున్నారు కాబట్టి అతనికి అన్లిమిటెడ్ టైం ఫ్రీడమ్ ఉంది. సో ఈ సొంత కారు, సొంత ఇల్లు పక్కకు పెడితే ఏ పని చేసినా మనం ఎందుకు పని చేస్తాం? ఇంటికి గురించి కావాల్సిన సరుకులు 100% నాణ్యత అనేది కొనుక్కోవాలని పని చేస్తాం. సో ఏ ప్రోడక్ట్ అయినా ఫ్యాక్టరీలో తయారైన ప్రోడక్ట్ మనకు తెలియడం ఎట్లా తెలుస్తుంది? కేవలం టీవీ యాడ్ చూడడం వల్లే మనకు ఆ ప్రోడక్ట్ తెలుస్తుంది. ఐశ్వర్య వేస్తుంది, సబ్బు చూపిస్తుంది. ఆ సబ్బు ఆవిడ పెట్టుకుంటుందంటే పెట్టుకోదు. ఈవెన్ గుట్కాల గురించి కూడా టీవీలో యాడ్ వస్తుంది. సెలబ్రిటీస్ వాళ్ళు బాగుపడుతున్నారు, కంపెనీ వాడు బాగుపడుతున్నాడు, అమ్మే షాప్ వాళ్ళు బాగుపడట్లేదు. ఈవెన్ వాడుకున్న డబ్బులు పెట్టి కొనుక్కొని వాడుకున్న కస్టమర్ కూడా బాగుపడటం లేదు. సో ఫ్యాక్టరీలో తయారైన సరుకు మన ఇంటి ముందర ఉన్న షాప్కు రావాలంటే ఎన్ని చేతులు మారుతుందో చూద్దాం. ఫ్యాక్టరీ నుంచి వేర్ హౌస్కి వస్తుంది. వేర్ హౌస్ అంటే C&F ఏజెంట్ అంటారు. అక్కడ నుంచి లోకల్ డిస్ట్రిబ్యూటర్కి వస్తుంది. డిస్ట్రిబ్యూటర్ లక్షల్లో పెట్టుబడి పెట్టి డిస్ట్రిబ్యూషన్షిప్ తీసుకొని షాప్ టు షాప్ సప్లై చేస్తారు. దాని ద్వారా మనకు వస్తుంది. డిస్ట్రిబ్యూటర్ నుంచి హోల్సేల్కి వస్తుంది, హోల్సేల్ నుంచి రిటైల్ షాప్కి వస్తుంది, రిటైల్ షాప్లో మనం తీసుకుంటాము. సో వీళ్ళందరూ ఫ్రీగా సర్వీస్ చేస్తున్నారంటే లేదు. సో వీళ్ళందరూ ఎవరెవరు మార్జిన్ వాళ్ళు తీసుకుంటున్నారు. ఈవెన్ సెలబ్రిటీస్ కూడా ఛార్జ్ చేస్తారు. వీళ్ళందరికీ మధ్యవర్తులకు ఎవరు ఇస్తారంటే లాస్ట్ వినియోగించుకునే కస్టమరే ఇస్తారు, కొనుక్కునే కస్టమర్ ఇస్తారు. ఇక్కడ 40 రూపాయలు తయారైంది, ఇక్కడికి వచ్చే వరకు 100 రూపాయలు అవుతుంది. సో వెస్టేజ్ అనేది డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. కంపెనీ నుంచి డైరెక్ట్ కస్టమర్కే వస్తారు. ఈ మధ్యవర్తులు ఎవరు ఉండరు. మధ్యవర్తులకు అయ్యే ఖర్చు మొత్తం ఇక్కడ వెస్టేజ్ వినియోగదారుడే డిస్ట్రిబ్యూటర్ లాగా ఉండొచ్చు, లేదా వినియోగదారుడు లాగానే వాడుకుంటూ ఆరోగ్యంగా ఉండవచ్చు. సో ఈ మధ్యవర్తులకు అయ్యే ఖర్చు మొత్తం ఇక్కడ వినియోగదారుడు తీసుకునే అవకాశం ఉన్నది, తీసుకోవచ్చు. సో వెస్టేజ్లో ఏముంటాయంటే ఇంటికి కావాల్సిన నిత్యావసర సరుకులు, కుకింగ్ ఆయిల్, హెయిర్ ఆయిల్, సర్ఫ్, టీ పౌడర్, ఇటువంటివన్నీ 100% ఆర్గానిక్, కెమికల్ ఫ్రీ, 100% క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఇట్లా హెల్త్ సప్లిమెంట్స్ వాడడం వల్ల మనకు ఎటువంటి జబ్బు రాదు, ఉన్న జబ్బులు కూడా నయమవుతాయి. కాస్మెటిక్ డివిజన్, అట్లాగే అగ్రి సేంద్రియ ఉత్పత్తులు, 400+ న్యాచురల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి మొత్తం. ఇవన్నీ డిస్ట్రిబ్యూషన్ బయట కావాలంటే లక్షల్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఊరంతా ఉద్దర్లు ఇచ్చి, ఆర్డర్ వేసుకొని ఉద్దర్లు ఇచ్చి వసూలు చేసుకొని చేసుకోవాల్సిన పరిస్థితి. ఇక్కడ రూపాయి ఖర్చు లేకుండా మనకి వెస్టేజ్లో డిస్ట్రిబ్యూషన్షిప్ కూడా వస్తుంది. 3 తరాల ఇన్కమ్ కూడా ఉన్నది. మన ఇంటికి కావాల్సిన నిత్యావసర సరుకు 2,500, 3,500 సరుకు తీసుకొని వాడుకొని నచ్చితే నలుగురు చెప్పడం వల్ల బిజినెస్ చేసుకోవచ్చు. మన ఇంటికి కావాల్సిన 3,500 సరుకు తీసుకోవడం వల్ల మనకు కొనేటప్పుడే మనకు 20% డిస్కౌంట్ వస్తుంది. నెక్స్ట్ మంత్ మనకు 5 to 16% క్యాష్ బ్యాక్ వస్తుంది. కొనేటప్పుడే మనకు 10% ప్రోడక్ట్ ఫ్రీ ఇస్తారు. 2,000 సామాను కొనుక్కుంటే 2,200 సామాన్ ఫ్రీ ఇస్తారు. సో 4 నెలలు 100 పాయింట్ల సరుకు తీసుకుంటే 5 నెలలు మనకు 2,500 సామాన్ ఫ్రీ ఇస్తారు. లేదా 60 పాయింట్లు చాలనుకుంటే అంటే 2,500 సరుకు తీసుకుంటే మనకు 250 రూపాయల సరుకు ఫ్రీ ఇస్తారు. సో ఇవన్నీ మొత్తం కలిపి మనకు 45% ఆన్ ఎంఆర్పీ డిస్కౌంట్ వస్తుంది. సో ఇప్పుడు మనం ఒక 4,000 రూపాయల సరుకు మనకు కావాల్సింది తీసుకున్నాము. దీనిపైన మనకు 45% డిస్కౌంట్ కూడా వచ్చింది. సో ఇది మనం ఒక 10 ఫ్యామిలీస్ చెప్పినాము. 10 ఫ్యామిలీస్ కూడా 4,000 తోటి సామాన్ తీసుకుంటే 40,000 టర్న్ ఓవర్, మన ఇన్కమ్ వచ్చేసి 4,000. సో ఈ 10 మంది కూడా అనదర్ 10 ఫ్యామిలీస్కి రిఫర్ చేస్తే 100 మంది ఫ్యామిలీస్ 4,000 తోటి సామాన్ తీసుకుంటే 4 లక్షల టర్న్ ఓవర్, మన ఇన్కమ్ 40,000. సో ఈ 100 మంది కూడా
ఈచ్ 10 మందికి చెప్తే 1000 మంది ఫ్యామిలీస్ 4,000తో సామాన్ తీసుకుంటే 40 లక్షల టర్న్ ఓవర్, మన ఇన్కమ్ 4 లక్షలు. సో ఇది ప్రతి నెల ఇంటికి కావాల్సిన సరుకులు కాబట్టి ప్రతి నెల తీసుకుంటారు అందరూ. 100% గ్యారంటీ ప్రోడక్ట్. నచ్చకుంటే కంపెనీకి రిటర్న్ ఇచ్చేసి మన డబ్బులు కూడా తీసుకోవచ్చు. 30 రోజులు టైం ఉంటుంది. సో ఇది ఒక్కసారి రిఫర్ చేస్తే లైఫ్ టైం వరకు మనకు బెనిఫిట్ వస్తుంది. సో బయట కంపెనీస్ చూసుకుంటే మన దగ్గరకు వచ్చేసరికి చైన్ ఎండ్ అయిపోతుంది. ఇక్కడ మన నుంచి స్టార్ట్ అవుతుంది. మనం చేయాల్సి వస్తుంది. ₹1 రావాలంటే కష్టపడింది ఎక్కడ రాదు. సో ₹1,00,000 జీతం రావడానికి 20 సంవత్సరాలు కష్టపడ్డాలని ₹1,00,000 జీతం రాదు. సో కంపెనీ వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్, ఎండి గౌతమ్ బాలి. 20 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది ఇప్పటికీ. 2 ప్రొడక్ట్స్ స్టార్ట్ చేసిన కంపెనీ. 400 ప్రొడక్ట్స్, న్యాచురల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. 4,000 మంది యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు, అంటే కస్టమర్ డిస్ట్రిబ్యూటర్. ఇక్కడ 3,000 కోట్ల టర్న్ ఓవర్ కంపెనీ. 3,500 స్టోర్స్ ఉన్నాయి. ప్రతి గ్రామానికి స్టోర్ ఉంది. డైరెక్ట్ అక్కడి నుంచి కస్టమర్ తీసుకొని వాడుకుంటాడు, బిజినెస్ చేసుకున్నట్టు నలుగురు చెప్తే సరిపోతుంది. భారతదేశం కంపెనీ అండి. విదేశాల్లో ఉన్న ఏకైక కంపెనీ అంటే వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. దుబాయ్, బహ్రెయిన్, బంగ్లాదేశ్, థాయిలాండ్, గానా, ఫిలిప్పీన్స్ ఇట్లా 7 కంట్రీస్లో ఉంది. 38th పొజిషన్లో ఉంది. వెస్టేజ్లో ఉన్నందుకు గర్వించండి. గర్వ్ సే బోలో హమ్ హే వెస్టేజ్. థ్యాంక్ యూ. సో మరిన్ని వివరాలకు నన్ను సంప్రదించండి. సో నేను వచ్చేసి డైరెక్ట్ మార్కెటింగ్ సర్టిఫైడ్ ప్రొఫెషనల్. 17 ఇయర్స్ డిఫరెంట్ ఆర్గనైజేషన్లో జాబ్ చేశాను. ఎఫ్ఎంసీజీ బ్యాంక్ మేనేజర్ నేను. డాబర్, ఇమామి, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్లో 17 ఇయర్స్ జాబ్ చేశాను నేను. థ్యాంక్ యూ అండి. సో వెస్టేజ్ అంటే తెలియడం కాదండి, వాడుకోవడం. వాడుకొని నలుగురు చెప్పడం. థ్యాంక్ యూ.